రోజు దావీదు కీర్తన 96వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 96వ కీర్తన 9వ వాక్యం. సంగీతం 96:9 పడిగ. పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వజనులారా, సర్వభూజనులారా, ఆయన సన్నిధిన వణుకుడి. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పబోయే మాట పరిశుద్ధ అలంకరణ. వాక్యంలో రాయబడినట్లుగా దేవుడు మన దగ్గర ఎక్కువగా ఎదురు చూసేది డబ్బు కాదు, ఆస్తులు కావు, మన దగ్గర ఉన్న పేరు ప్రసిద్ధులు కావు, మన దగ్గర ఉన్న గొప్పైన వాటిని దేవుడు మన దగ్గర ఎదురు చూడటం లేదు. మనకు కలిగిందంతా ఇచ్చేయమని దేవుడు ఎదురు చూడటం లేదు. అట్లా దేవుడు ఎదురు చూసేది ఏంటి? ఆయన ఏమి ఎదురు చూస్తున్నాడు? ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పరిశుద్ధం అనే ఒక అలంకరణ వేసుకొని ఆయన సన్నిధిలో నమస్కారం చేయాలంట. అంటే ఆయన సన్నిధిలో ఆయన పాదం దగ్గర దండం పెట్టాలంట. నమస్కారం చేయుడి అంటాడు. సర్వభూజనులారా వనకండి అంటాడు. అప్పుడు మనం మనుషుల్ని చూస్తే నా భర్త వస్తున్నాడంటే వణుకుతాం, ఎవరన్నా తాగుబోతుడు వస్తే వణుకుతాం, పోలీసోడు వస్తే దొంగ వణుకుతాడు, రాజకీయ నాయకుడు వచ్చిందంటే పబ్లిక్ వణుకుతారు. ఇట్లా ఒక్కొక్కరిని చూసి వణికే వాళ్ళు బోల్డ్ అంతమంది ఈ లోకంలో ఉన్నారు. మేనేజర్ని చూసి స్టాఫ్స్ వణుకుతారు. ఇట్లా వణికేది ఈ లోకపర్యంగా అందరి దగ్గర వణుకుతాం. కానీ మన దేవాది దేవుడైన మన దేవుని దగ్గర మనకి ఆ వణుకు వస్తుందా, ఆ భయం వస్తుందా? ఆ భయము, ఆ వణుకు మనలో ఉందా అన్నది మనం ఆలోచన చేయాలి. అప్పుడు దేవుని సన్నిధిలో అనాసమైన మాటలు మాట్లాడకూడదని బైబిల్లో ఉంది. అది మనం గౌరవించి సంఘంలో కొద్దిగా మాట్లాడుకునేది చేస్తున్నామా? లేదు. మన ఇష్టాన్ని ఇంట్లో ఎట్లా మాట్లాడతామో అట్నే సంఘంలో మాట్లాడతాం. అప్పుడు మనకేం లేదు, వణుకు లేదు. నీ దేవుని మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అట్లని ప్రసంగి గ్రంథంలో రాయపడి ఉంది. అప్పుడు మనం దేవుని మందిరానికి పోయినప్పుడు అనాలోచనగా ఏదన్నా మాట్లాడేయకూడదంట. కొందరైతే చర్చిలోనే గొడవ పెట్టుకుంటారు, చర్చిలోనే పంచాయతీలు చేసుకుంటారు, చర్చిలోనే రకరకాల శాస్త్రాలు ఉంటాయి కొందరికి, చర్చిలోని గొడవలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. అయితే వాక్యం చెప్తుంది, సర్వభూజనులారా ఆయన సన్నిధిన వణుకుడి. వణికేది మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక మాట చెప్తా, వినండి. ఒకసారి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా, ఒరే మోషే నీతో దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? మేము కూడా వస్తాం ఆ కొండకి. దేవుడు నీకు హోరేబు కొండ మీద ప్రత్యక్షమయ్యాడు కదా, ఆ కొండ మీద మేము వస్తాం. అట్లని పదే పదే వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర అనటం ఆయన చూశాడు. రాండి, దాంట్లో ఏముందండి, ఏదో దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను వెళ్తున్నాను, మరి మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. ఏంట్రా నీకేనా దేవుడు? మాకు దేవుడు కదా అని ఈ ప్రజలందరూ విరజిమ్మి మోషే హోరేబు కొండ మీదగా పోయాడు. వీళ్ళందరూ కూడా కొండ దగ్గర కింద భాగంలో ఉన్నారు. భాగ్యనాలు ఇవన్నీ బైబిల్ హిస్టరికల్. దేవుని సన్నిధిలో భయము చెడిన ప్రజలకి దేవుడు ఇచ్చే శిక్షణ, దండన ఇవన్నీ. ఇక మోషే పైకి వెళ్ళాడా? వీళ్ళందరూ కూడా ఎక్కాలని అలా ప్రయత్నం చేశారా? భయం లేకుండా. ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్హత ఉంది. ఇక్కడ నిలబడుకోవటానికి ఒక అర్హత ఉంది, అక్కడ నిలబడటానికి ఒక అర్హత ఉంది. సుట్టలు తాగేవాడు, బీడీలు తాగేవాడు, అబద్ధాలు ఆడేవాడు, మోసాలు చేసేవాడు, ఇద్దరు పిల్లలు ఉండేవాడు అంతా ఏ నిలబడుకుంటే దేవుడు ఊరుకుంటాడా?
వాతలు పెట్టి పంపిస్తాడు. ఊరుకుంటాడు ఆయన. నా మాట అగ్ని లాంటిది అంటాడు ఆయన. ఒక పక్క ప్రేమమయుడని ఆయనకి పేరుంది, మరొక పక్క ఆయన దహించు అగ్ని అట్లని కూడా పేరు ఉంది. ఏంటంటే గల్లీలో తిరిగి అనావసరంగా ఉండి ఆలోచనగా వచ్చి దేవుని మందిరంలో ఇక నిలబడుకోవటం కూడా తప్పవుతుంది. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు అందరూ ఏం చేశారంటే ఆ హోరేబు కొండ మీద మోషే వెళ్ళాడా, వీళ్ళందరూ ఆ కొండ దగ్గరికి వచ్చారు. మేము కూడా వెళ్తాం, మేము కూడా వస్తాం అని. దేవుని బిడ్డలారా, దేవుడు అది గమనించాడు. దేవుడు చూశాడు, ఈ ప్రజలకి నా మీద భయం చెడింది. నేను రమ్మన్నది ఒక్కనే, మోషేని మాత్రమే రమ్మన్నా. వీళ్ళందరూ కూడా ఒక్క దమ్ముతో వస్తున్నారు, మేము తెలుసుకుందాం కానీ మేము కూడా అని భయము లేకుండా, దేవుడనే భయం లేకుండా వాళ్ళు ఆ కొండ దగ్గరికి రాబట్టి ఒక్క పెద్ద ధ్వని శబ్దం ఆ కొండ మీద ఒక్క దెబ్బ పడేలేకే ఆ కొండంతా అదిరి దుమ్ము లేచి ఈ ప్రజలందరూ ఎక్కలేకపోయారు. అంటే దేవుని సన్నిధిలో మనము భయము చెడిన వాళ్ళమై ఉంటే మన పరిస్థితులన్నీ ఎట్టే మారుతాయి. దేవుని సన్నిధిలో మనం వణకాలి, భయపడాలి. దేవుడంటే భయం ఉండాలి గుండెల్లో. దేవుడంటే భయపడేది నేర్చుకోవాలి. మనం మనుషులకు కాదు భయపడేది. బైబిల్లో రాయబడి ఉంది, నీ దేహాన్ని చంపువానికి భయపడబాకండి. బైబిల్లో ఉంది. మీ శరీరాన్ని ఎవరైనా కొడతారని, కత్తితో పొడిచేస్తారని, నిన్ను ఏదన్నా చేసేస్తారని, అలాంటి మానవ కోట జనాభాకు భయపడబాకండి. వాళ్ళకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సింది ఎవరికరంటే మీ దేవుడైన నాకు, మీ ప్రాణాత్మ శరీరాలను నరకములో వేసి నశింపజేస్తున్నా తెలుసా, నాకుదా మిక్కిలి మీరేం చేయాలా, భయపడాలి అన్నాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి అంటే భయము అనేది మన గుండెల్లో ఎప్పుడు మనం పెట్టుకోవాలి. దేవుని సన్నిధి, దేవుని కార్యాలు, దేవుని విషయాలకు అన్నిటికి కూడా మనం ఏం చేయాలా, భయపడాలి. ఏం చేయాలా, భయపడాలి. ఒకసారి నా దగ్గర ఒక ఆయన వచ్చాడు, నాకు బ్యాప్టిస్ట్ని తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ కావాలన్నాడు. ఏమన్నాడు, బ్యాప్టిస్ట్ని తీసుకున్నట్లుగా నాకు సర్టిఫికెట్ కావాలన్నాడు. నా దగ్గరేమో బోల్డ్ అని ఉన్నాయి. అయితే ఇప్పుడు నేనేం చేయాలా? ఆయన అంటాడు, ఎంత డబ్బులైనా నీకు ఇస్తాను. ఏమంటాడు, ఎంత డబ్బులైనా ఇస్తాను. నేనున్న పరిస్థితి ఎలాంటిదంటే నాకు చాలా కరువైన పరిస్థితి అది. నా పరిస్థితి అప్పుడు అట్లా ఉండింది. ఆయన ఏమంటాడు, నీకు ఎంత కావాలో ఇస్తా నేను. నాకు ఒక బ్యాప్టిస్ట్ని తీసుకున్నట్లుగా, ఇంకా తీసుకోలేదు ఆయన, తీసుకున్నట్లుగా నాకు కావాలి అన్నాడు. నేను అన్నాను, కాదు నేను ఇవ్వటానికి వీలు లేదు. అట్లా అబద్ధంగా నీకు సర్టిఫికెట్లు ఎట్లా నేను ఇవ్వటం అట్లని చెప్పి ఆయన్ని పంపించేశాను. ఆయన అన్నాడు, నువ్వు లేకపోతే ఎంతమంది బోల్డ్ అయిన పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరు ఎత్తారులే అన్నాడు నా దగ్గర. నేను అన్నాను, వాళ్ళ దగ్గరే మీరు ఇప్పించుకోండి అయ్యా, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ఒక చిన్న కార్యం చేయాలంటే మనం భయపడుతున్నాం. ఎవరికి? మన దేవునికి, మన ప్రభుకి, మన యేసయ్యకి మనం భయపడుతున్నాం. దేవుని బిడ్డలారా, భయపడేది మనం నేర్చుకోవాలి. అందువల్లే ప్రభు అంటాడు, నా సన్నిధిలో మీరేం చేయాలో వణకండి. వణకాల. దేవుడంటే వణకాల. దేవుడంటే భయం రావాలి. ఈ రోజుల్లో భయం చెడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, భయం లేని వాళ్ళు ఉన్నారు బోల్డ్ అంతమంది. దేంట్లో భయం లేదు. ఒక ప్రార్థన చేస్తున్నామా, భయపెడతా ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఇష్టానికి ప్రార్థన చేసేవాళ్ళు, ఒక భయం లేకుండా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. పాట పాడేది ఒక భయంతో పాడుకోవాలి, భక్తితో పాడుకోవాలి. ఆ భయం లేకుండా నేను సింగర్ని, నాకేమే, నా గొంతు అందరు వింటారు,
నేను అటంటే చాలు అన్నట్లుగా కొందరు విరజిమ్ముకొని పాడుతారు. ఇట్లా చాలామంది భయము చెడిన వారు ఈ లోకంలో బోల్డ్ అంతమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా దేవుని సన్నిధికి మనం ఏం చేయాలా? భయపడాలంట, వణకాలంట. ఏం చేయాలా? భయపడాలా, వణకాలా. ఈరోజు అదిదా మెసేజ్. నేను పైనుండే భాగం చెప్దాం అనుకున్నా. పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు ఈ సబ్జెక్ట్ని నడిపిస్తున్నాడు. ఓకే, బాగా గమనించండి. ఈ వణుకు అనేది మన జీవితంలో మనకు రావాలి. ఇది చాలా అవసరం కూడా. అట్లా నేను మీకు చెప్తాను. ఒకసారి ఒక గాడిద తప్పిపోయిందని వెతుక్కుంటూ ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు సౌలు. ఏం పేరు? సౌలు. గాడిద తప్పిపోయిందని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ వచ్చే టైంలో అక్కడక్కడక్కడ వెతికితే వాళ్ళకి దొరకలా. మనం అంటాం, గాడిదనేందండి వెతుక్కునేది? ఏదో పిల్లలు తప్పిపోతే, ఏదన్నా బంగారు పోగొట్టుకుంటే, ఏదన్నా డబ్బు పోగొట్టుకుంటే వెతుక్కోవాలే కానీ గాడిదని వెతుక్కోవటం ఏందని మీరు అనుకోవచ్చు మధ్యలో. నేను మీకు చెప్పించే విషయం కూడా అది. ఆ రోజుల్లో గాడిదలదా వాళ్ళకి ఆస్తి, గాడిదలదా చాలా విలువ చేసే వాళ్ళకి పొకిషం అది. కాబట్టి ఆయన గాడిదని ఎతుకులాడుకొని పోయిండు. ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది మీకు. ఓకే, డన్. ఆ రోజుల్లంతా ఆస్తులంటే బీరువా ఉండదు. ఏంటండి ఆస్తులంటే పెద్ద పెద్దవన్నీ ఉండవు. ఆ రోజుల్లో వాళ్ళ ఆస్తులంటే ఏంటంటే వాళ్ళు వేసుకున్న ఇళ్ళు, రెండేది వాళ్ళు పెంచుకుంటున్న జీవరాశులు. ఇదా వాళ్ళ ఆస్తులు. ఇప్పుడు కూడా ఉన్నాయండి చాలా చోట్ల. మన దగ్గర లేవు కానీ ఇప్పుడు కూడా కొన్ని చోట్లలో ఉన్నాయి. ఏంది? బయట దేశంలో అంతా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 20 బర్రెల్ని ఇవ్వాలంట. అదిదా ఆస్తి అంట. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 20 ఆవుల్ని ఇవ్వాలంట. 20 ఆవుల్ని ఇస్తే అప్పుడు వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి ఇస్తారంట. అప్పుడు వాళ్ళ ఆస్తి అడుగుతున్నారు, డబ్బు అడగలేదు. ఈ జనరేషన్, ఇప్పుడు ఉండే జనరేషన్ చెప్తున్నా. ఓకే, మీరు ఓల్డ్ జనరేషన్ అనుకోండి, నేను చెప్పేది ఏదో. ఇప్పుడు ఈ భూమిలో అలాంటివి జరుగుతున్నాయి బయట. అప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఆ దినాల్లో ఆస్తిగా గొప్పగా అనుకునేది ఏంది? జీవరాశులను ఎక్కువగా అనుకున్నారు. ఇప్పుడు అది తప్పిపోయేలేకే ఈయన ఏం చేశాడు తెలుసా? వెతుకుంటా పోయాడు. వెతికి రోజులు గడుస్తున్నాయి కానీ అది దొరకటం లే. ఇంత లోపల ఒక ఆయన్ని అడిగాడు, అయ్యా గాడిదని చూశారు అని. ఆయన అన్నాడు, ఒరే బాబు, వెతికితే దొరకదు కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏలియా. ఎవరైనా? ఏలియా. ఆయన ప్రవక్త. ఆయన ఎవరు? ప్రవక్త, దీర్ఘదర్శి. కాబట్టి నువ్వేం చేస్తావంటే సున్నగా ఆయన దగ్గరికి పో. ఆయన గిల్గాల్కి వచ్చి ఉంటాడు. అక్కడ అప్పుడప్పుడు వస్తాడు ఆయన. కాబట్టి నువ్వు నేరు గిల్గాకి వెళ్ళినవు అనుకో, నీకు చక్కగా నీ గాడిద ఏ ప్రాంతంలో ఏ చోట్లో ఉందో, ఎక్కడ నిలబడుకుని ఉందో ఆయన కన్ను మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసి నీకు గుర్తు చూపిస్తాడు. నువ్వు వెళ్ళి లక్షణంగా పట్టుకొని పోరా బాబు అన్నాడు. ఏం బిడ్డలారా, ఆ గాడిద కోసం గిల్గాకి వెళ్ళాడు ఆయన. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్రవక్త దగ్గర దేవుడు ముందుగానే మాట్లాడాడు ఒక మాట. ఏమని? నీ దగ్గరికి ఒకడు వస్తాడు, గాడిద ఎతుకులాడుకుంటా. వాడు గాడిద తప్పిపోవటానికి కూడా కారణం కూడా నేనే. వాడు నీ దగ్గరికి రావాలనే వాడు గాడిదని నేను తప్పిపోవనిచ్చిన. కాబట్టి వాడు నీ దగ్గరికి వచ్చిన తర్వాత వాడి మీద నువ్వు ఒలీవ నూనెను పోసి ఇజ్రాయేలులకి రాజుగా అతన్ని అభిషేకించు అని చెప్పాడు దేవుడు. నేరుగొచ్చాడా? ఆయనకి దండం పెట్టాడా? గాడిద తప్పిపోయిందా బాబు అని ఆయన చెప్పకముందు ఈయన చెప్పేశాడు. ఆయన చెప్పకముందు ఈయన చెప్పేశాడు. ఎందుకంటే ఈయన ప్రవక్త. దేని కొరకు వచ్చాడో దాన్ని కరెక్ట్గా తెలుసు కాబట్టి ప్రవక్త. ఆయన చెప్పకముందు ఈయన చెప్పేశాడు. ఆయన అన్నాడు, నీ గాడిద ఎక్కడికి పోలేదు, మరొక చోట్ల ఉంది, నేను చెప్తానులే, మొదట నువ్వు మోకాళ్ళే అన్నాడు. మోకాళ్ళు ఎట్టమేందండి? మోకాళ్ళేరా బాబు, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు.
ఇజ్రాయేలుకి నిన్ను రాజుగా, ఇజ్రాయేలు 12 గోత్రాల సింహాసనం మీద నిన్ను కూర్చొని పెట్టాలని దేవుడు నీ అందు దయ చూపించి నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి మోకాళ్ళని చెప్పి ఒలివ నూనెను పోసి అభిషేకించాడు. ఈ అభిషేకమైన తర్వాత కొద్ది రోజులు గడుస్తున్నప్పుడు సౌలు ఇజ్రాయేలుకి రాజు అయిపోయాడు. భాగ్యనాలు మీరందరూ జాగ్రత్తగా, ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నానో మీరందరూ బుర్రకెక్కించుకోవాలి. ఏదో ఒక విషయం చెప్పబోతున్నాను అనే దాని కొరకుదా ఇవన్నీ చెప్పుకోరావటం. నేను దేవుని బిడ్డలారా బాగా గమనించండి. వాళ్ళ తర్వాత ఆయనకి బాగా అన్ని పెరిగిపోయింది. డబ్బు పెరిగింది, ఆస్తులు పెరిగాయి, గౌరవం వచ్చింది, బంగారు సింహాసనాల మీద కూర్చుంటున్నాడు, మంత్రులు అందరూ వచ్చి దండాలు పెడుతున్నారు, ప్రపంచంలో నలుమూలల్లో ఉండే వాళ్ళందరూ వచ్చి ఆయనకి దండం పెట్టిపోతున్నారు. అన్ని రకాలుగా గొప్పడైపోయాడు, పెద్దోడైపోయాడు అన్ని విధాలుగా. ఒక గాడిద కోసం వెతుకులాడుకుంటా వచ్చిన వ్యక్తి చిన్న ఆస్తి కోసము రాత్రి పగుళ్ళు వెతుకులాడుకుంటున్న వ్యక్తిని దేవుడు బంగారు సింహాసనంలో రాజభోజన విందుల్లోకి తీసుకెళ్లి గొప్పగా హెచ్చించి పెట్టాడు. ఆ పెట్టిన దేవుడు ఒకసారి సౌలుతో ఒక మాట అన్నాడు. సౌలు రాజా, అమలీకులు వారు ఇజ్రాయేలీయులైన నా ప్రజలు, వారు ఐగుప్తు నుండి కానానికి యాత్ర చేసేటప్పుడు వారు అడ్డం తిరిగారు, నా ప్రజల్ని బాధ పెట్టారు, వారు ఎంతో ఘోరంగా నా ప్రజల్ని హింసించారా. అందువల్ల నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు అమలీకుల దగ్గర ఏ ఒక్కటి ముట్టుకోకుండా మొత్తాన్ని చంపేసి రా అన్నాడు దేవుడు. ఏ దేవుడైతే సింహాసనాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే పేరు ప్రసిద్ధులు ఆస్తులు సమస్తాన్ని ఇచ్చాడో, ఆ దేవుడు ఒక చిన్న పని ఇచ్చాడు అతనికి. ఆ పని ఏం తెలుసా? నువ్వు వెళ్ళి అమలీకుల్ని ఏం చేయాలి? చంపాలి, అక్కడి నుండి ఏది కూడా తెచ్చుకోకూడదు అన్నాడు. ఈయన వెళ్ళాడా? యుద్ధం చేశాడా? అక్కడక్కడ కనపడుతుంది. ఒరే, మా ఊర్లో ఇంత పెద్ద మేక లేదురా, ఇంత పెద్ద ఆవు లేదురా, ఇదేదో బాగా బలిసిపోయి పుష్టిగా ఉన్నాయి, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ అట్లని చెప్పి రకరకాలుగా ఆలోచనలు వచ్చి దాని మీద మనసు పడింది. అవన్నీ పక్కకి ఎత్తిపెట్టాడు, అవన్నీ పక్కకి తీసుకెళ్ళి ఎత్తిపెట్టుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడో, ఏ ఒక్కటిని నువ్వు ముట్టుకొని తీసుకురాకూడదో అని చెప్పాడు. ఇప్పుడు దేవుడి మీద భయం ఆడపోయింది ఆయనకి. లీజన్ దేవుడు అంటే భయం ఎట్టపోయింది ఆయనకి. అయ్యో, దేవుడు చెప్పింది చేయకపోతే నా చెంపలు వాంచేస్తాడు, దేవుడు నాకు ఇచ్చిన పని నేను కరెక్ట్గా నిర్వహించకపోతే, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి బాధ్యతను నేను చక్క పెట్టకపోతే నన్ను కొట్టేస్తాడు అన్న భయం వచ్చేది. నేను రాజుని, నేను గొప్పని, నాకు గవర్నమెంట్ పని ఉంది, నేను సెంట్రల్ గవర్నమెంటు, నేను ఇట్లా, నేను అట్లా అనుకొని దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదీ మర్చిపోకూడదు. అప్పుడు శుభ్రంగా భయం పోయేసింది. ఎవరి మీద? దేవుడి మీద. గాడిని ఎత్తుకులాడుకుని వచ్చేవాడిని దేవుడు ఎంత గొప్ప చేస్తే, అదేదా ఒక మాట అంటారండి పెద్దోళ్ళు, అక్కడక్కడ అంటారు, శిష్యుడు గురువుకి మించి అవుతాడంట. శిష్యుడు గురువుకు మించి అవుతాడంట. ఆ గురువు నేర్పించిన దాన్ని, గురువు చెప్పించిన విధానాల్ని అవి పాటించుకోకుండా, ఆ గురువుకి గౌరవించకుండా, మర్యాదలు ఇవ్వకుండా, అదొక రకమైన బుద్ధులు, అదొక రకమైన థాట్ మైండ్ సెట్ రావటం వలన ప్రత్యేకించబడారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఎవరి మీద? సౌలు మీద. ఎందుకో? దేవుడు అంటే భయం పోయేసింది, దేవునికి వణికేదిలే, దేవుడు అంటే గౌరవించేదిలే. మాట తప్పాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం.
దేవుడి దగ్గర మనం ఒక మాట ఇస్తే ఆ మాటలో నిలబడుకోవాలా? దేవుడికి ఒక మాట మనం ఇచ్చినామంటే ఆ మాట కరెక్ట్గా మనం చెయ్యాలా? ఆజ్ఞ అతిక్రమం పాపం అంట. అట్లా సౌలుకి దేవుడి మీద ఉన్న భయం చెడిపోయింది. పూర్తిగా భయం లేనివాడు అయిపోయాడు. ఆ రాత్రి ఏ ప్రవక్త అయితే ఒలివ నూనె పోసి అభిషేకించాడో ఆయనతో మాట్లాడాడు దేవుడు. ఏలియా, నేనిచ్చిన ఒక పని ఒకడు చేయలేదు. గాడిదల కోసం వెతుకులాడుకొని వచ్చిన వాడిని బంగారు పళ్ళెల్లో అన్నం పెట్టించిన నేను, సింహాసనాల మీద కూర్చొని పెట్టిన, పేరు ప్రసిద్ధుల్ని ఇచ్చిన, సమస్తాన్ని ఇచ్చిన నన్ను వాడు గౌరవించటం లేదు. కాబట్టి నువ్వు వెళ్ళి వాడితో చెప్పు, నీ రాజ్యము కిందకు కృంగిపోతుంది, నువ్వు సింహాసనంలో నుంచి కిందకు దిగేస్తావు, నీ తర్వాత మరొక రాజు రాబోతున్నాడు, త్వరగా అని చెప్పు వాడికి పొయ్యి అని ఆ రాత్రి ప్రవక్త దగ్గర దేవుడు అడిగాడు, చెప్పాడు. ఆ ప్రవక్త ఏం చేశాడు తెలుసా? అయ్యా, అట్లేం చేయబాక నాయన, అట్లేం చేయబాక, అట్లని బతిలాడుతున్నాడు దేవుడి దగ్గర. లేదు ఏలియా, వాడు నా మాట మీరాడు, నేనంటే భయం లేకుండా పోయేసింది వాడికి. నేనంటే భయం లేకుండా పోయాడు, నేను అంటేనే భయం లేకుండా జీవిస్తున్నాడు. నువ్వు వెళ్ళు అన్నాడు. పరుగులు తీశాడు ఆయన. పాపం దగ్గరికి పోయాడు. దగ్గరికి పోగానే ఏమి ఎరగనట్టుగా వందనాలు చెప్పాడు. ఈ అలవాటు చాలా మందికి ఉంది కదా, లోపల ఘోరమైన వాటిని పెట్టుకొని ప్రైజ్లాడు పాస్టర్ గారు, ప్రైజ్లాడు పాస్టర్ అమ్మ గారు, ఎట్టున్నారు, బాగున్నారా, అట్లా నేను వాళ్ళు ఎంతమంది అండి నేను బిడ్డలరా, పైకి నటించే వాళ్ళు ఎంతమంది. ఆ రకంగా సౌలు ప్రవక్త రంగానే దండం పెట్టాడు. ఏంది మీరు ఇక్కడ ఇంత దూరము? నీ కొరకే వచ్చాను. దేవుడు చెప్పిన పని నువ్వు కరెక్ట్గా చేయలేదంటే అని అడిగాడు. లేదు అన్ని చేశాను నేను, చూడండి అందరం చంపేశాను, యుద్ధం చేశాను నేను, అన్ని చంపేశాను, సమస్తాన్ని ఊడ్చేశాను, సమస్తాన్ని నేల కృంగదీసేశాను అట్లని చెప్పాడు. ప్రవక్త అడిగాడు, అన్ని చేసేవా? చేసేసాను. ఇట్లా అబద్ధాలు లేవాళ్ళు ఎంతమంది? ఏంటంటే చేయకుండా చేసినానని చెప్పేవాళ్ళు ఎంతమంది? వెళ్ళకుండా వెళ్ళినానని చెప్పేవాళ్ళు ఎంతమంది? ఏంటంటే చిన్నదాన్ని పెద్ద చేసేవాళ్ళు ఎంతమంది? చిన్నదాన్ని పెద్ద చేసేవాళ్ళు ఎంతమంది? అక్కడికి పోయి ఒక చిన్న పని చేసి ఉంటాం. అదేం పని తెలుసా? ఒక చారీ తట్ట పెట్టుంటాం. అయ్యో సంఘంలో ఈరోజు అంతా పని చేసినాను అట్లని చెప్పేవాళ్ళు ఎంతమంది? ఈరోజంతా సంఘంలో కష్టపడినాను. అది కూడా ఆయన చారు, ఆయన కూర్చొని చారు, అది ఎత్తిపెట్టిన దానికి పెద్ద సేవ చేశాడంట. ఇట్లా ఎంతమంది సౌలులాగా అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంతమంది భూమి మీద? దేవుని బిడ్డలారా, ఆ ప్రవక్త అడిగాడు, దేవుడు చెప్పిన ప్రతి పనిని నువ్వు గౌరవించి చేసేసావా? ముగించేసావా? అవునవును, దేవుడు చెప్పిన ఏ ఒక్క మాట నేను మిస్ కాలేదు. ఏది మిస్ కాలేదు అన్నాడు. పక్కన శబ్దం వినపడుతుంది. అవి గమనుకుంటాయి, అయ్యే ఆవులు మేకలు గమనుకుంటాయమ్మా. ఈ రోజుల్లో అయితే క్విక్ పేస్ట్ వచ్చింది, అతికి చేయొచ్చు. ఆ రోజుల్లో గమనుకుంటుంది, అదే ఫెవిక్ స్టిక్ వచ్చింది, దాన్ని పెట్టి అతికించి పడేయచ్చు, ఎవరికి తెలియకూడదు అని. ఇక వెంటనే రెండు అబద్ధం ఆడాడు. రెండు అబద్ధం ఏం తెలుసా? ఇవన్నీ నేను దేవుడికి, మన దేవుడికి బలిచ్చేదానికి పెట్టినాను అని. ఏం చెప్పాడు? ఎట్ట మలుపుకుని చూడండి. నేను చర్చి తెచ్చుకున్నాను కదా, మళ్ళీ చర్చికి వచ్చి ఇచ్చేయాలని అనుకున్నా నేను అన్నట్టుగా. ఏంటండి
బట్ లీజన్ మనం బాగా గమనించాలి దేవుని బిడ్డలారా. ఆయన అంటాడు, ఇవన్నీ నేను దేవునికి యెహోవాకి ఇవ్వటానికి నేను ఇవన్నీ ఎత్తిపెట్టినాను అన్నాడు. ఇక వెంటనే ఆయన అన్నాడు, మన ఊర్లో లేవా ఇవన్నీ? అరిసి நம்ம కొరికిపేటలో విక్கிறது இல்லையா? ஆந்திராவுக்கு போய் தான் வாங்கணுமா? நம்ம நாட்டில் அதெல்லாம் விளையிறது இல்லையா? ஏண்டா ஆட்டுக்கறி இங்கே சாப்பிட்டேன்னாடா, இங்கேருந்து ஆந்திராவுக்கு போய் தான் ஆட்டுக்கறி கொண்டு வரணுமா அப்படின்னு அவர் கேள்வி கேட்டார். మన ఊర్లో లేవా ఇవన్నీ నే మలుపుతున్నాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, సౌలా, నువ్వు దేవుని మాటను నువ్వు ధిక్కరించావు. దేవుడు నీకు చెప్పిన పనిని నువ్వు కరెక్ట్గా చేయలేదు. దేవుడంటే భయమును నువ్వు కోల్పోయావు. దేవునికి భయపడేది, వణికేది నీ దగ్గర లేదు. ఎప్పుడు నువ్వు గొప్పవాడివయ్యావో, ఎప్పుడు ఉన్నత స్థాయి నీకు వచ్చిందో, కడుపార 3 పూటలు ఎప్పుడు అన్నం తింటున్నావో, ఒళ్ళంతా బంగారు వేసుకొని కిరీటాన్ని పెట్టుకొని ఎప్పుడు నీ వాదా పెరిగిందో, బొత్తిగా దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు అన్నాడు. బొత్తిగా దేవుణ్ణి అనే భయం నువ్వు మర్చిపోయావు అన్నాడు. అనేసి ఒక మాట అన్నాడు, ఇంక మీదట నువ్వు రాజుగా ఉండటానికి అర్హత నీకు లేదో. నీకు బదులుగా దేవుడు ఒకరిని ఎన్నుకోబోతున్నాడు. ఆయన నీ స్థానాల్లో వచ్చి కూర్చుంటాడు. నువ్వు సింహాసనం దిగి అందరిలాగా మామూలు మనిషిగా, సీఎం పోస్టింగ్లో నుంచి మామూలు జనరల్ మ్యాన్గా నువ్వు అవుతావు అని చెప్పాడు. పోగొట్టుకున్నాడు. దీన్ని బట్టి దేవుడనే భయం లేకుండా పోవటం వలన. దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే. దేవుడు మనకు చెప్పిన పనులు మనం చేయకపోతే, దేవుని సన్నిధికి మనం వనకపోతే, చాలామంది ఆదివారంలో కూడా ఇంట్లో మోసం చేసుకుని టీవీలు చూస్తూ ఉంటారు, సంఘానికి రారు. ఆదివారంలో ఓటీలు చేసేవాళ్ళు ఉన్నారు. భయం ఉందా దేవుని సన్నిధికి? ఏంటంటే ఆదివారాల్లో పెళ్ళిళ్ళకి పోతారు, ఆదివారాల్లో పిల్లల సొప్పులకి వెళ్తారు, ఆదివారాల్లో పప్పు అన్నానికి పోతారు, ఆదివారాల్లో బట్టలు ఉతుక్కుంటారు, ఇళ్ళు ఎతుకులాడుకుంటారు. ఆదివారాలు ప్రభు దినం, ఇది ప్రభు రోజు, ఇది నా ప్రభు దినాన, ప్రభు రోజున నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అన్న భయం ఉందా? ఏంటంటే భయం ఉందా? అప్పుడు ప్రజలు భయము చెడటం వల్ల వాళ్ళ పరిస్థితులు మారటం లేదు. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటం లేకుండా కారణం ఏంటంటే దేవుడంటే భయం లేదు కాబట్టి వాళ్ళు ఇంకా అక్కడే మిగిలిపోయారు. దేవునికి భయపడితే దేవుడు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా, సమస్యలు వచ్చినా మనల్ని ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. దానికి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. అబ్రహాం దేవునికి భయపడాడు. అది ఆయనే అంటాడు, దేవుడే అంటాడు, దేవుని నోటి ద్వారా అంటాడు అబ్రహాంని. 12 ఏళ్ళు ఈసాకి, 12 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు ఉంటుంది. నీ కొడుకుని తీసుకొని వచ్చి గొంతు మీద కత్తి పెట్టి చంపేయనేడు దేవుడు. మీకు అర్థం కాదంతా నేను చెప్తున్నా. మీకు దహన బలి ఇవ్వమంటే మీకు అర్థం కాదు, ఇక్కడ చెప్తే మీకు షార్ప్గా అర్థమవుతుంది. లేక పుట్టాడు, 100 వయసులో పుట్టాడు. 112వ సంవత్సరం ఆయనకు వయసు. ముద్దుగా సాక్కుంటున్న బిడ్డను తీసుకుని చంపేయమంటున్నాడు దేవుడు. కొండ మీదకు పోయాడు, కట్టెలు తీసుకెళ్ళాడు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు పైన నుండి. నేనంటే భయమేనా అబ్రహాముకి? అబ్రహాము నేనంటే భయపడతాడా నా సన్నిధిలో? అట్లని చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఒక దహన బలికి ఏమేం కావాలో అన్నీ తీసుకెళ్ళాడు. పిల్లోడికి చెప్పి చేతులు కాళ్ళు కట్టేసి నిప్పు పెట్టాడు, కింద కత్తి తీసుకున్నాడు తన బిడ్డను చంపుకోవటానికి. ఆమంతను వేయిపోతున్నాడు గొంతు మీద.
ఒక శబ్దం వినపడింది, అబ్రహామా, అబ్రహామా, అతని మీద నీ చేయి వేయబాక. నేను నరబలి కోరే దేవుని కాదు, మనుషులు ప్రాణాలు తీసేవాడిని కాదు, నేను మనుషులను బ్రతికించే దేవుణ్ణి అన్నాడు. ఆ చిన్నవాడి మీద నీ చేయి వేయబాక అన్నాడు. ఆయన అన్నాడు, నిన్ను నేను పరిశోధించిన, నిన్ను నేను పరీక్షించిన, నువ్వు నాకు భయపడుతూ ఉండవా లేదా అని. బైబిల్ అట్నే ఉంటుంది, దేవుని బిడ్డలారా, నేను రెఫరెన్స్ చెప్తా, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇందువలన అక్కడ రాయపడి ఉంటుంది, ఇందువలన నువ్వు దేవునికి భయపడువాడువని నేను తెలుసుకున్నాను అంటాడు. అట్టుండాలండి మనం దేవుడికి భయపడే విధానాలు. అయ్యో నా దేవుడు నన్ను కొడతాడేమో ఇది చేయకపోతే, ఈ మాటని నేను నిలబెట్టకపోతే దేవుడు నన్ను కొడతాడేమో, దేవుని మందిరానికి పోకపోతే నన్ను ఏదైనా చేస్తాడేమో అన్న ఆ భయము, వణుకు మన గుండెల్లో వచ్చేటప్పుడు మన కుటుంబము, మన బిడ్డలు, మనకు కలిగిన యావత్తు దీవించబడి ఉన్నత స్థాయికి మనం వెళ్ళిపోతాం. ఆమేన్. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. అందరు తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మనం అందరం తలలోంచి ప్రార్థన చేద్దాం. ఈ మాటలను బట్టి ప్రభు సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేయండి. అందరూ అడగండి, ప్రభువా, తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రం నాయన, నీకంటే నేను భయపడాలయ్యా, నీ సన్నిధిలో నేను వణకాలి నాయన. ప్రభువా, నేను భయము చెడిన వ్యక్తిగా ఉండకూడదు. ఎవరెవరికో భయపడుతున్నా, నిప్పు దగ్గరికి పోతే భయపడుతున్నా, కరెంటు దగ్గరికి పోతే భయపడుతున్నా, ఎవరైనా క్రూరులైన భయంకరమైన మనుషులు నన్ను ఏదన్నా చేస్తారని భయపడుతున్నా, రౌడీలకు భయపడుతున్నా, పోలీసులకు భయపడుతున్నా, రాజకీయ నాయకులకు భయపడుతున్నా, మంత్రాలు చేసే వాళ్ళకి భయపడుతున్నా, మంత్రాలు చేసే వాళ్ళకి, ఈ ప్రపంచంలో ఎవరెవరికో భయపడుతున్నానయ్యా, వీరందరికంటే నువ్వు గొప్ప దేవుడు, నువ్వు శక్తి కలిగిన దేవుడు అయ్యా, నువ్వు, నేను నీకు భయపడాలి నాయన. ఆ భయం నాకు ఈ అయ్యా, ఆ భయం నాకు ఈ ప్రభువా. అబ్రహాం భయపడాడయ్యా, అలాంటి భయం నాకు ఈ ప్రభువా. నీ సన్నిధిలో వణికేది నాకు నేర్పించయ్యా. నీ సన్నిధి నేను గౌరవించే వ్యక్తిగా నన్ను మార్చనైనా. అకృపయ్యా, అకృపయ్యనైనా ఇంతవరకు నీ మాటలు విన్నాను. యెహోవా సన్నిధిలో వణకండి భూజనులారా, ఆయన సన్నిధిలో వణికేది నేర్చుకోండి అన్నారు. నీకు నేను భయపడేది నాకు నేర్పించయ్యా. నువ్వంటే భయము నా గుండెల్లో ఉండాలి ప్రభువా. నీ పని నేను ఇది చేయలేకపోయానని, నీ పనికి నేను భయపడాలయ్యా, అది నాకు నేర్పించు నాయనా. ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. నేను భయపడితే నా పిల్లలు కూడా భయపడతారయ్యా నీకు. నా పిల్లలు కూడా అదే భయముతోనే నీ సన్నిధిలో ఉంటారు నాయన. ఏలి కుమారులు ప్రభువా భయము లేకుండా చెడిపోయారయ్యా. అన్న కుమారుడైతే సామెల్ నీ సన్నిధిలో భయపడి ఉండండి నాయన. అట్లా నా సంతానం భయపడాలి. ఆ భయం నాకే అయ్యా. నీకు మాత్రమే భయపడే బిడ్డగా నన్ను మార్చు. నీ సన్నిధికి భయపడే బిడ్డగా నన్ను మార్చు. భయము చెడి నేను పాపం చేయకూడదు. అద్దు మీరి నా శాస్త్రాలను మృగంగా మార్చుకోకూడదు. నేను ఎప్పుడు భయపడుతూ ఉండాలి నీకు, నీ సన్నిధికి. మోషే ఓరేబు మీదకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఎక్కాలనుకున్నారు. ఒక గొప్ప శబ్దం, ఆ దుమ్ము వాళ్ళున్న ప్రాంతం అంతా కమ్మేలేకే. మోషే, మాకంత శక్తి లేదు మేము ఎక్కటానికి. దేవుడు నీతో ఏం చెప్పాడు అది మీరు నాతో చెప్పుకోండి చాలు అన్నారయ్యా.
అలాంటి భయం మాలో కలుగు చేయనాయన. కృప ద్వారా నింపమని ఈ వాక్యాన్ని ఆశీర్వదించండి. ఇది విన్న ప్రతి బిడ్డకి దీవెనకరంగా మార్చండి. నీ సన్నిధిలో భయపడే బిడ్డలుగా, నీకు నమస్కారం చేసే బిడ్డలుగా మార్చమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించు, నా అంతరంగ సమస్తమని పరిశుద్ధనామమును సంతించు. నా ప్రాణమా యెహోవాను సంతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.